ఇది సొరకాయ అండి, బాటిల్ గార్డు. దీంతో ఈరోజు నేను జొన్న రొట్టె మన స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ సొరకాయని మీరు తురుముకుంటే పర్వాలా, నేను ఇది కట్ చేసి ఫ్రీజర్లో పెట్టుకున్నాను కాబట్టి మిక్సీ జార్లో వేసేయండి. దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే ఫ్రెష్ కరివేపాకు, నా దగ్గర డ్రైడ్ ఉంది, నేను వేస్తున్నా. ఒక చిల్లీ పచ్చిమిరపకాయ, క్యూమిన్, ఇది జీలకర్ర, జింజర్, అల్లం అండ్ సాల్ట్, ఉప్పు, ఇదంతా మిక్సీ చేసి పేస్ట్ చేసేయండి. వాటర్ అసలు అవసరం లేదండి, ఎందుకంటే సొరకాయలోనే మనకి వాటర్ వస్తుంది కదా. గ్రైండ్ చేసిన సొరకాయ పేస్ట్ వేసేయండి. మరి మీరు మెత్తగా అవసరం, కొంచెం కచ్చాబచ్చగా ఇట్లా చేసిన ఆనియన్, ఉల్లిపాయలు, ఒక స్పూను సెసమీ సీడ్స్. మీరు కావాలంటే దీంట్లో నట్స్ వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, మీ చాయిస్, మీకు ఏది కావాలంటే అది. ఇప్పుడు ఇవనుకోండి, నువ్వులు మంచిది కదా హెల్త్కి. ఇప్పుడు జొన్నపిండి యాడ్ చేసేయండి. మనకి వాటర్ వేయకుండానే తడి వస్తుంది, ఎందుకంటే సొరకాయల తడి ఉంటుంది కదా గట్టి. ఒక చుక్క కూడా వాటర్ వేయకుండా ఇట్లా కలిపానండి, జస్ట్ లైక్ మన చపాతీ పిండిలాగా. సరే, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు జొన్న రొట్టె చూపిస్తాను ఎలా చేయాలో. పొయ్యి ఆన్ చేయకుండా, నేనైతే కొంచెం గీ వాడుతున్నాను, మీకు ఆయిల్ అంటే ఆయిల్ వాడుకోండి. దట్టు ఇది ఆవు నెయ్యి కాబట్టి పర్వాలేదు, వాడచ్చు. ఇలా జస్ట్ స్ప్రెడ్ చేయండి, ఎంత కావాలో అంత పెట్టి ఇలా ఒత్తేసేస్తుంది. స్టవ్ ఆన్ చేసుకోకుండా చేయండి. చూసారా, ఇలా నొక్కేసుకొని అక్కడక్కడ ఇలా గుంటలు పెట్టండి. మీకు కావాలంటే పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా కాలించుకోండి. చూసారా, ఏమి సొరకాయ జొన్న రొట్టె రెడీ. మనకి జొన్న రెగ్యులర్ రొట్టె చేసుకోవటం రాని మీద ఇలా ట్రై చేయండి. మనకి దీనికి ఇంకా చట్నీ కూడా అవసరం లేదు, సూపర్ ఉంటుంది. ఇది సొరకాయ అండి,